అమృత్ 2.0లో భాగంగా రాష్ట్రంలోని 104 పట్టణాలలో 552 ప్రాజెక్టుల ద్వారా ప్రజలకు సురక్షిత తాగునీటి సరఫరా, మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధుల వాటాలో 8517.69 కోట్లను డబుల్ ఇంజిన్ సర్కార్ కేటాయించడం శుభ పరిణామమని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని లంకా దినకర్ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పట్టణాల్లో సురక్షిత త్రాగునీరు, ప్రజల సులభతర జీవనానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణకి సంబంధించి అమృత్ ప్రాజెక్ట్ని తీసుకోవడం జరిగింది. ఇది 2014-15 సంవత్సరంలో అప్పుడు తీసుకున్నారు. అమృత్ 1కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి 3,333 కోట్ల 76 లక్షల రూపాయల నిధులని 226 ప్రాజెక్టులు 2014 నుంచి 22 మధ్య ఆ నిధుల్ని కేంద్ర ప్రభుత్వం వాటా, రాష్ట్ర ప్రభుత్వం వాటా, అలాగే స్థానిక సంస్థల వాటా కింద ఈ 226 ప్రాజెక్టులకి విడుదల చేయడం జరిగింది. అయితే 2014-19 మధ్యన ఈ యొక్క కార్యక్రమము ఏదైతే మేరకు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి కార్యాచరణ చేయటం జరిగింది. 2019-24 మధ్య ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు నిర్వర్తించేటటువంటి సమయంలో పూర్తిగా ఈ యొక్క పథకానికి సంబంధించి, ప్రాజెక్టుకి సంబంధించి నిధులు సమకూర్చడంలో విఫలమయ్యి చివరికి విజయవాడ లాంటి కృష్ణానది ఆనుకొని ఉన్నటువంటి విజయవాడ, గోదావరి నది ఆనుకున్నటువంటి రాజమండ్రిలో కూడా అవ్వవలసినటువంటి విధంగా పనులు పూర్తి కాకపోవడం వల్ల ఇప్పటికీ కూడా సురక్షిత త్రాగునీరుని కుళాయి ద్వారా 100% అన్ని ఇళ్లకి ఇవ్వలేనటువంటి పరిస్థితి. 2024 అనంతరం మరలా డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాలనలోకి వచ్చిన తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ ఆధ్వర్యంలో ఇప్పుడు మరొక 8,517 కోట్ల 69 లక్షలతో అమృత్ 2కి సంబంధించి 552 ప్రాజెక్ట్స్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరుగుతుంది.